నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జనవరి 2025 21వ తారీఖు మంగళవారం నాటి పంచాంగంలో శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:01. ఈరోజు తిథి సప్తమి మధ్యాహ్నం 12:39 వరకే. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం చిత్తా నక్షత్రం రాత్రి 11:30 వరకు. తరువాత స్వాతి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము తెల్లవారుజామున 5:53 నుంచి ఉదయం 7:41 వరకు. దుర్ముహూర్త సమయం రాత్రి 11:10 నుంచి రాత్రి 12:01 వరకు. తిరిగి మరల రాత్రి 11:10 నుంచి 12:40 వరకు దుర్ముహూర్త సమయము. రాహుకాల సమయము 3:14 నుంచి మధ్యాహ్నము అనగా సాయంత్రము 4:38 వరకు. యమగండ కాలము ఉదయం 9:40 నుంచి ఉదయం 11:04 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4:22 నుంచి సాయంత్రం 6:10 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జనవరి 2025 21వ తారీఖు ద్వాదశ రాశుల యొక్క దిన ఫలితాలు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పారిశ్రామికం, వాణిజ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, కుటుంబం, ఐటీ రంగం, ఇలా కళారంగం, రాజకీయ రంగం, ఇలా అన్ని రంగాల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేది పరిశీలనగా చూస్తే, ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే పరీక్షల్లో విజయం సాధిస్తారు. శ్రద్ధతో చదివినట్టయితే కనుక సక్సెస్ సాధించడము, క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అవ్వడము, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు రావడము జరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిలో ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలను పొందుతారు. శుభవార్తలను వింటారు. వ్యాపారస్తులకు చిన్న చిన్న పెట్టుబడులు విశేషమైన లాభాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి మరలా మీరు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. పారిశ్రామిక వాణిజ్య రంగం వారికి అనుకున్న ప్రాజెక్టులు సకాలంలో పూర్తవడంతో పాటు లాభాలను కూడా తెచ్చిపెట్టే అవకాశం ఈ రోజు కనబడుతోంది. వ్యవసాయదారులకు పంటల యొక్క నాణ్యత పెరుగుతుంది. నీటి వాడకంలో అంటే నీరు యొక్క సంబంధితమైన వాడకంలో జాగ్రత్తలు పాటించుకోండి. ఒకంత నష్టాన్ని కలిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే శారీరక శ్రమ పెరుగుతుంది. కొంతమందికి ఎముకలకు సంబంధించినటువంటి చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ వాతావరణంలో శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహం కోసం కానీ, సంతాన పరంగా కానీ, సంతానం కోసం ప్రయత్నాలు కూడా ఈరోజు సక్సెస్ని సాధిస్తాయి. మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఐటీ రంగం వారికి కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటారు. కొత్త కొత్త కంపెనీలు మారే అవకాశము, అధిక ప్యాకేజీతో ఆఫర్లు వస్తాయి. కళారంగంలో ఉన్న వారికి టాలెంట్ను గుర్తించి కొత్త అవకాశాలు రావడంతో పాటు పారితోషికం కూడా పెరగడంతో పాటు సన్మానాలు, సత్కారాలు కూడా పొందే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగం వారికి ప్రజల యొక్క మద్దతుతో పాటు మీ అధిష్టానం యొక్క గౌరవం కూడా పొంది పదోన్నతులు కలిగే అవకాశం కనపడుతోంది. తరువాత మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు హనుమంతుడి ఆలయంలో నెయ్యి దీపం పెట్టుకుని ముడుపులు కట్టుకున్నట్టయితే మీ యొక్క తీవ్రమైన కోరికకు ముడుపు కట్టినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు పొందుతారు. విదేశాల నుంచి అవకాశాలు అంటే విదేశంలో చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి అవకాశాలు వచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు బోనస్లు లేదా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభకరమైన ఒప్పందాలు అంటే అగ్రిమెంట్లు కుదురుతాయన్నమాట. పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి నూతన పెట్టుబడుల కోసం మంచి కంపెనీలు కానీ, మంచి వ్యవస్థలను కానీ ఈరోజు మీరు అన్వేషణ చేసుకోండి. తదుపరి మరి ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టుకోండి.
వ్యవసాయదారులకు పంటల యొక్క ధర పెరిగి, గిరాకీ పెరిగి, విశేషమైన ధర వచ్చి లాభాలు వచ్చే అవకాశము, పాత రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మీ యొక్క ఆహారపు అలవాట్లను, వ్యవహారం అలవాట్లను మార్చుకున్నట్టయితే కనుక ఆరోగ్యం మీ సొంతమవుతుంది. పాత పద్ధతులే చేస్తాము, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపించినట్టయితే కనుక అవి తీవ్ర రుగ్మతలకు దారితీసే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు నూతన టెక్నాలజీతో నైపుణ్యాలు కనుక సంపాదించుకున్నట్టయితే కొత్త కొత్త కంపెనీలు అవకాశాలు ఇస్తాయి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలతో పాటు మీ పేరు ప్రఖ్యాతలతో పెరగడంతో పాటుగా పారితోషికం కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగం వారికి మీ యొక్క నాయకత్వ లక్షణాలు గుర్తించుకొని కొత్త పదవులు వచ్చే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారాలు: లక్ష్మీ పూజ చేసుకోండి, తెల్లని వస్త్రాలను ధరించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళాలంటే కనుక ఈరోజు కరెక్ట్ టైం కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పని ప్రణాళికల్లో చేంజెస్ తీసుకుని వచ్చినట్టయితే కనుక మీరు మీ పై అధికారుల దృష్టిలో పడే అవకాశం ఉంది. పాత పద్ధతుల్లోనే చేస్తాను అని అనేదానికన్నా మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే కనుక మంచి అవకాశాలు మీకు వస్తాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నా, వ్యాపార విస్తరణ చేయాలనుకున్నా ఈరోజు ప్లాన్ చేసుకోండి, అంతేగాని ఈరోజు ప్రారంభించకండి. ప్లాన్ మాత్రమే ఈరోజు చేసుకోండి. పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో ఉన్న వాళ్లకు భాగస్వామ్యాల్లో ఒప్పందాలు కుదుర్చుకోండి. అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టుకోవచ్చు. వ్యవసాయదారులకు పంట అభివృద్ధి పడుతుంది. మీ యొక్క దిగుబడికి మంచి ధర పలికి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం కనుక చూసినట్టయితే కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశము, మనసుకి సంబంధించి నరాలకు సంబంధించినటువంటి తీవ్రమైన ఒత్తిడి వల్ల రోగాల బారి పడే అవకాశం ఉంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. శుభవార్తలు వింటారు. వివాహానికి, సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశము, స్థిరచరాస్తులు కొనుక్కునే అవకాశము కనపడుతోంది. ఐటీ రంగంలో వారికి ప్రాజెక్టు యొక్క నిర్వహణలో సాంకేతిక సమస్యలు అంటే టెక్నికల్గా ఏవైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కళారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో వారికి మీరు ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తేనే తప్ప గెలిచే పరిస్థితి కనపట్టలేదు. మీకు చెప్పదగిన పరిహారము: బుధవారం నాడు గణపతి ఆలయ దర్శనంతో పాటు గణపతికి మోదకాలు కానీ, లేదా చెరుకులు కానీ, లేదా గరికమాలను కానీ సమర్పించినట్టయితే కనుక ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పరీక్షల కోసం మరింత కృషి చేయాలి. ఆ జ్ఞాపక శక్తి మందగించే అవకాశము, కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశంతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కాని పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందుకు, ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. ఉద్యోగస్తులకు పనిలో ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి. ప్యాకేజీ పెరుగుతుంది. కొంతమంది ఉద్యోగస్తులకు మాత్రము ఉద్యోగం పోయే పరిస్థితి ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు లాభాలు సాధిస్తారు. పెట్టుబడులకు ఇది చాలా చక్కని అనువైన సమయము. వెంటనే స్టార్ట్ చేసుకోండి. పారిశ్రామిక వాణిజ్య రంగం వారికి మీ ప్రణాళికలు, మీ ప్లాన్స్, మీ ఎజెండా సక్సెస్ని సాధిస్తారు. ఆ దిశగా మరింత ఉధృతం చేసుకుని లాభాలు పండించుకోవడానికి ఇది సరి అయిన రోజు. అయితే వ్యవసాయదారులకు మీ పంటలు లాభాలు వచ్చేయడంతో పాటుగా ప్రభుత్వం సంబంధించిన సహాయ సహకారాలు ఈరోజు మీరు అందుకుంటారు. రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాల కోసము ప్రయత్నాలు నిరభ్యంతరంగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక శారీరక శ్రమ చేసే వాళ్ళు ఈరోజు రెస్ట్ తీసుకుంటేనే మంచిది. లేదు అంటే కనుక విపరీతమైన పరిణామాలు మీరు భరించవలసి వస్తుంది. ఐటీ రంగం వాళ్ళకి చూసుకుంటే కొత్త కొత్త టాస్కులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు. కస్టమర్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగస్తులకు ఇది పరీక్షా సమయము. వారితో జాగ్రత్తలుగా వ్యవహరించండి. కళారంగంలో ఉన్న వారికి ప్రముఖ వ్యక్తుల యొక్క ప్రోత్సాహంతో పాటు కొత్త పరిచయాలు పెరిగి అది మీ యొక్క రంగానికి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నప్పుడు మీరు అంటే వ్యూహాత్మకంగా ప్రవర్తించడంతో పాటుగా
కొంతమంది మద్దతుదారులను మీరు ఏర్పాటు చేసుకోవాలి. మీకు వచ్చిన పదవికి న్యాయం చేసినట్టయితే కనుక మంచి కొత్త పదవిని అలంకరించే అవకాశము ఈ రోజు కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయ దర్శనం చేసుకొని శివుడికి మీ పేరు మీద అర్చన చేయించుకొని పంచామృతాభిషేకము తప్పనిసరిగా చేయించుకోండి ఈరోజు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.